హాయ్ అండి, నేను ఈరోజు ఇంట్లోనే ఈజీగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం క్లాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. డెకరేషన్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మీకు ఏవి వస్తే అవి ఈ కోలం ముగ్గులు ఉంటాయి కదా, అవి వేసుకోండి. రాని వాటిని ప్రాక్టీస్ చేసైనా వేసుకోండి, లుక్ బాగుండాలి అని అనిపిస్తే. సో చూసారు కదా, ఇది నేను నార్మల్గా సైడ్లకి వేలాడదీసినట్టుగా దీపాలలాగా కనిపించేలాగా అటు రెండు ఇటు రెండు అలా వేస్తున్నాను అన్నమాట. మీరు కావాలనుకుంటే చుట్టూతా చిన్న డిజైన్ ఇట్లా తిప్పినట్టుగా ఉండే డిజైన్ వేసేసుకొని నార్మల్ మధ్యలో ఒక చిన్న ముగ్గు వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. అలా నేను ఇంకొంచెం హెవీగా ఉండాలని మీకు చూపిస్తున్నాను అన్నమాట. మంచిగా ఇప్పుడు ఇలాంటి క్లాత్స్ దొరుకుతున్నాయి కదా, అవి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చూసారు కదా, అటు రెండు ఇటు రెండు ఇలా వేసేసుకుంటున్నాను. మనకి నార్మల్గా ముగ్గులు అందరికీ వేయడం వస్తుంది కాబట్టి సో ఇలా మీకు నచ్చిన ముగ్గు ఏదైనా వేసేసుకోండి. మధ్యలో అయితే నేను ఇక్కడ వినాయకుడిని డ్రా చేసేసుకుంటున్నాను. ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. వినాయకుడు వేయడం కష్టం అనిపిస్తే ఏదైనా ముగ్గు వేసుకోవచ్చు, లేదంటే పేపర్ జిరాక్స్ తీసుకొని ట్రేస్ చేసుకొనైనా వేసుకోవచ్చు. సో ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా వేస్తున్నాను నేను. ఏ కలర్ అయినా తీసుకొని మీరు వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత పెయింట్ వేసేసుకోవడమే అన్నమాట. పెయింట్ వేయడానికి మనకి ఫ్యాబ్రిక్ కలర్స్ అని దొరుకుతాయి, లేదంటే యాక్రిలిక్ కలర్స్ అని దొరుకుతాయి, అవైనా వేసుకోవచ్చు అన్నమాట. బ్రష్తో అలవాటు ఉన్న వాళ్ళైతే 0 సైజ్ బ్రష్తో వేసేసుకోండి. ఒకవేళ బ్రష్తో అలవాటు లేదు అని అనుకుంటే కనుక ఇయర్ బడ్ సహాయంతో కూడా వేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ముగ్గు వేసుకోవాలనుకుంటే మీకు ఈజీగా వేసుకోగలుగుతారని నేను ముగ్గులు మొత్తం చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇది ముగ్గు ఇలాంటివి కాకుండా వేరే వేసుకోవాలనుకుంటే దీన్ని స్కిప్ చేసుకొని తర్వాత ప్రాసెస్ చూసేయండి. ఇలా పెయింట్ వేయడం పూర్తయిన తర్వాత కనీసం ఒక 24 అవర్స్ ఆరనివ్వాలి. దాన్ని అలాగే పక్కన పెట్టేసుకోవాలి. 7 days వరకు దీన్ని ఉతకకూడదు. ఆరిన తర్వాత రివర్స్ తిప్పేసుకొని, అంటే ఈ క్లాత్ బ్యాక్ సైడ్కి ఐరన్ చేసేసుకోవాలి.
తర్వాత ఇంకా 7 days అయిందంటే మీరు ఉతికినా ఏం చేసినా కూడా ఆ కలర్ అనేది పోదన్నమాట, అలాగే ఉండిపోతుంది. సో ఇప్పుడు వెంటనే ఉతికితే మాత్రం కలర్ పోతుంది. సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఈ చాక్ పీస్ మరకలు అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అని అనుకుంటే ఒకవేళ పెన్తో డ్రా చేసుకోండి. ముందుగా మీకు కనిపించడానికి కోసమని నేను ఇక్కడ చాక్ పీస్తో డ్రా చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు ఎక్కడైనా మీరు ఎక్కడ పూజ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ దీన్ని పెట్టేసుకోండి బ్యాక్గ్రౌండ్గా. నేను ఇక్కడ ప్లాస్టర్ సహాయంతో అతికించడానికి ట్రై చేశాను. ఫస్ట్ అతుక్కోవట్లేదని దారం సహాయంతో అటు కిటికీకి ఇటు దానికి పెట్టేశాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇలా ఆగదు అనుకుంటే కనుక, ఒకవేళ పక్క కట్టడానికి కూడా ఏమీ లేదు అనుకుంటే కనుక, మనం పందిరికి వేస్తూ ఉంటాం కదా, కింద ఏవైనా ఇసుక పెట్టి కట్టెలు పెట్టి ఒక సైడ్కి అలా చేసేసుకోండి. అప్పుడు పై భాగానికి కట్టెన్ ఎక్కించినట్టుగా పెట్టేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఎన్ని గంటలైనా అలాగే ఉండిపోతుంది. చాలా బాగుంటుంది కూడా చూడ్డానికి, లుకింగ్ కూడా. కింద కుండీలలో ఫ్లవర్స్ అలాంటివి అరేంజ్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే నేను అవన్నీ అరేంజ్మెంట్స్ ఏం లేకుండా నార్మల్గా అటు సైడు ఇటు సైడు దారాలతో కట్టేసి చూపిస్తున్నాను. నార్మల్గా మంచిగా అరేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక అలా చేసేయండి. చాలా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇప్పుడు నేను ఇంకొకటి ఎల్లో కలర్ది బ్లౌజ్ పీస్ తీసుకొని మధ్య కట్ చేసుకున్నాను. దాన్ని ఇలా చూపిస్తున్న విధంగా ఒక సైడ్కి ఇలా దూరంగా ఒక కుట్టు వేస్తున్నాను. వేసి మనం దగ్గరికి లాక్కుంటే కుచ్చులాగా వస్తుంది కదా, ఆ ప్రాసెస్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనకి ఎంత కావాలనుకుంటే అంత దగ్గరకు లాక్కొని అటు సైడు ఇటు సైడు పెట్టేసుకోవాలి. అంటే అటు సైడు ఇటు సైడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యకి కుచ్చులాగా అనేసుకొని అక్కడ ఏదైనా తాడుతో కానీ దారంతో కానీ కట్టేసుకుంటే మనకి మంచిగా కనిపిస్తుంది అన్నమాట, అందంగా. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా అనేసుకొని పెట్టేసుకోవాలి. పైన మంచిగా నీట్గా ఆగితే కనుక చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఇలా పెట్టుకుంటే. చూసారు కదా, ఇప్పుడు ఇంకా ఆ స్టూల్ పైన డెకరేట్ చేసేసుకొని పైనకి తోరణాలు కట్టేసుకోవడం, పూలదండలు పెట్టేసుకోవడం, సైడ్లకు కూడా పూలదండలు ఇంకా ఎక్స్ట్రా పెట్టేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా చాలా అందంగా కనిపిస్తుంది. వావ్ అంటారు ఖచ్చితంగా అందరూ మీ ఇంటికి వచ్చిన వాళ్ళు. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.